ఆ క్యాప్షన్ నిజమే. మీరు కూడా జంక్ తినొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు నెల మొత్తం కన్సిస్టెంట్గా ఉన్నారనుకోండి, ఆ 1-2 డేస్ ఎక్కడైతే చీట్ మీల్స్ తినాలి అనుకుంటే, లైక్ కేక్స్ కానివ్వండి, ఎనీ జంక్, దట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఇన్ యువర్ ప్రోగ్రెస్. అలాంటి కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళు తినొచ్చు అండ్ ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇప్పుడు నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు మీరు ఖచ్చితంగా ఇదే డైట్ తినాలి, ఇలా తింటేనే మీరు రిజల్ట్స్ చూస్తారు, ఫ్యాట్ లాస్ అవుతారు అంటే అది ఎవరు ఉండలేరు. సమ్ టైమ్స్ డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వండి, మీ బర్త్డేనే కానివ్వండి, దెర్ విల్ బి సిచ్యువేషన్స్ మీరు తినాల్సి వస్తుంది. బట్ అండ్ టైంలో తినకపోతే తప్పదు, దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ప్రాపర్గా డైట్, వారంకి 4 నుండి 5 రోజుల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ చేసినవాడు తినొచ్చు. సో లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో లాస్ట్ మంత్ నా బర్త్డే ఉండే. ఓకే, నేను కేక్ కట్ ఊకుంటారా? ఊకో, కట్ చేయాల్సి వస్తుంది. కేక్ కట్ చేస్తాము, తిన్నాం, ఏమన్నా అయిందా? ఏం కాలేదు. నా ప్రోగ్రెస్లో ఎటువంటి డ్యామేజ్ లేదు. శుభ్రంగా దాని తర్వాత కూడా ఒక 800 to 900 grams ఆఫ్ వెయిట్ తగ్గా. ఇప్పుడున్న నా లైఫ్ స్టైల్కి ఐమ్ స్టిల్ మెయింటైనింగ్ దట్ వెయిట్ వాట్ ఎవర్ ఐ లాస్ట్. ఎందుకు? అండ్ ఇప్పుడు నేను వారానికి 6 రోజులు కూడా జిమ్కి పోతలే. టైం ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్తున్నా. లైక్ వీక్లీ 2 days కావచ్చు, 3 days కావచ్చు. నేను నా ప్రోగ్రామ్ అట్లా డిజైన్ చేసుకున్నా. యాజ్ ఎ ట్రైనర్గా నేను సస్టైనబుల్గా ఉండలేకపోతే నేను ఇంకొకటికి నేర్పలేను. సో నేను అలా డిజైన్ చేసుకున్నా కాబట్టి నా ప్రోగ్రాంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా టైం దొరికినప్పుడు పోతున్నా. ఎందుకు టైం దొరకట్లేదు నాకు అంటే, నేను రీసెంట్లీ ఫాదర్ అయ్యాను. సో దెర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. సో దానివల్ల, సో అంత మాత్రం చేత నేను జిమ్ ఆపేసానా, నా డైట్ని ఫాలో అవ్వట్లేదా, నా డిస్టర్బ్ అవుతుందా అంటే చెప్తున్నాను కదా, నా కరెంట్ షెడ్యూల్కి తగ్గట్టు నేను మాడిఫై చేసుకున్నాను నా రొటీన్. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. మీరు జంక్ కూడా హ్యాపీగా తినాలి సమ్ టైమ్స్ అనుకుంటే, యూ షుడ్ స్టార్ట్ యువర్ ట్రైనింగ్. మీకు ట్రైనింగ్ కావాలంటే డిఎం మీ. థ్యాంక్ యూ.